మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆలోచన లేని స్థితిని ఎలా పొందాలి అన్నది తెలుసుకున్నాం. అలాగే ఆలోచనలు లేని స్థితిలో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనకి తెలుసు. ఆలోచనలను మనం ఎందుకు తగ్గించుకోవాలి అన్నది కూడా మనకిప్పుడు బాగా తెలుసు. అదుపులేని ఆలోచనలు మనలను ఎక్కడ నిలబెడతాయి? మరి జంతువులకు కొన్ని విషయాలు ముందుగానే ఎలా తెలుస్తున్నాయి? ఆ జంతువులు యొక్క దారిని మనము ఎందుకు ఫాలో అవ్వాలి అని రాంపా చెప్పారు అన్నది మనకి ఇప్పుడు ఫుల్ క్లియర్ కదా. ఇంతకుముందు మనం ఆలోచనల గురించి మనం అనుకున్న చివరి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆలోచనని మనం ఎక్కడ ఉంచాలని కోరుకుంటామో ఆ ఆలోచన ఆ చోట్లోనే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఈ మాట ఒక సిద్ధాంతం అన్నమాట. దీని సహాయం పొంది మనం మన శరీరాల నుంచి బయటపడి యాస్ట్రల్ ట్రావెల్ చేయవచ్చు. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఆలోచన మనం అనుకున్న చోట్లోనే ఉంటుంది. మన ఆలోచన మన శరీరం బయట ఉండాలని మనం అనుకుంటే అది అలాగే బయట నిలబడి ఉంటుంది. ఇప్పుడు మరికొంత సాధన చేద్దాం. ఈ సాధనకు కూడా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, మనకు ఎటువంటి విఘ్నాలు రాని ఏకాంత ప్రశాంత ప్రదేశమే కావాలి. మన శరీరంలో నుంచి బయటికి వచ్చే ప్రయత్నాన్ని మనం ప్రస్తుతం చేయబోతున్నాం అన్నమాట. సో మొదటిగా మనం ఏకాంతంలో ఉండాలి. ఎవ్వరూ మనల్ని ఆటంకపరచకూడదు. సో మనం పూర్తిగా రిలాక్స్డ్గా ఉండాలి. సులభంగా మన ప్రయత్నం ఫలించాలంటే మనం మన పడక మీద విశ్రాంతిగా పడుకోవడం ద బెస్ట్ థింగ్. మన ప్రయోగానికి ఏ విఘ్నము కలగకుండా మనమే జాగ్రత్త పడాలి. తర్వాత సుఖంగా పడుకొని ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఈ ప్రయోగాన్ని గురించి ఆలోచించే ప్రయత్నంగా మొట్టమొదట మన ముందు అంటే మన పైన 6 అడుగుల దూరంలో ఉన్న ఓ కేంద్రం మీద మన ధ్యాసను లగ్నం చేయాలి. కళ్ళు మూసుకుని మన ధ్యాసను ఆ ప్రదేశంలో కేంద్రీకృతం చెయ్యాలి. మన ఆత్మశక్తితో మనం సూక్ష్మ శరీరధారివైన మనం అంటే యాస్ట్రల్ బాడీ అయిన మనం 6 అడుగుల దూరంలో ఉన్న మన ఫిజికల్ బాడీని స్వయంగా చూస్తున్నట్టు మనం తీవ్రంగా ధ్యానం చేయాలి. ఆలోచించండి. అప్పుడు సరి అయిన మన సాధన ఫలించిన ఫలితంగా ఉన్నట్టుండి ఓ చిన్న విద్యుద్ఘాతం లాంటి చురుకైన చైతన్యాన్ని, షాక్ని మనం అనుభవించి కళ్ళు మూసుకొని సుఖంగా పడుకొని ఉన్న మన ఫిజికల్ బాడీని స్వయంగా దర్శించగలుగుతాం. ఈ స్థితిని సాధించడం మొదట్లో చాలా శ్రమతో కూడుకుని ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఓ పెద్ద రబ్బరు బెలూన్ లోపల ఉండి బయటపడేందుకు ఆ బెలూన్ లోపలి నుంచి నొక్కుతూ బలంగా మళ్ళీ మళ్ళీ నొక్కుతూ గింజుకుంటూ పెద్ద ప్రయత్నం చేసినట్టు అనిపించవచ్చు. బెలూన్లో నుంచి బయటకు రావడానికి ఎంత నొక్కి ప్రయత్నించినా ఏ మాత్రం ఫలితం కనిపించకపోవచ్చు. ఏ క్షణంలోనైనా బెలూన్లో నుంచి బయటపడగలననే నిశ్చయం మనకు ఏర్పడుతూ ఉండవచ్చు కూడా. చివరికి ఒక్క కుదుపుతో బెలూన్ను చీల్చుకొని టప్పున బయటికి వచ్చినట్టు మనకు బలంగా అనిపించవచ్చు. ఉద్రేకం చెందకూడదు, అప్పుడు భయపడకూడదు కూడా. భయపడకుండా ఉన్నట్టయితే సుఖంగా మనం ముందుకు సాగవచ్చు. భవిష్యత్తులో ఏ భయాలు లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా ఉండగలం. కానీ ఏ మాత్రం భయపడినా మళ్ళీ కవుక్కున మన ఫిజికల్ బాడీలోకి దూకేవలసి వస్తుంది మన యాస్ట్రల్ బాడీ. సో ఇక ఆ రోజు ఎంత ప్రయత్నించినా యాస్ట్రల్ బాడీ బయటికి రాలేకపోవచ్చు. మరో రోజు చేసే ప్రయత్నంలోనే మళ్ళీ
మనం సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ సూక్ష్మ శరీరయానం సంగతి కట్టిపెట్టి నిద్రలో విశ్రాంతి పొందడం మంచిది అంటారు రాంప. అందుకే భయం అన్నది అస్సలు పెట్టుకోకూడదు. భయపడాల్సిన అవసరమే లేదు. మన ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ ఎప్పుడు సిల్వర్ కార్డ్‌తో కనెక్షన్‌లోనే ఉంటాయి. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే, మనం ఈ సాధనతో సులభంగానే మన శరీరం నుండి బయటపడినట్టు అనుకుందాం. ఇంకా ఏం చేయాలా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కదా బహుశా. కాసేపు మన ఫిజికల్ బాడీ గురించి మర్చిపోదాం. దాన్నే చూస్తూ నుంచోకండి. మళ్ళీ ఎన్నోసార్లు మన ఫిజికల్ బాడీని పరీక్షగా చూసే అవకాశం మనకు తప్పకుండా వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఆ ప్రయత్నాన్ని విరమించి ఈ సాధనని మనం కొనసాగిద్దాం. మన గదిలో అటూ ఇటూ తేలిపోయే ప్రయత్నం చేయాలి మన యాస్ట్రల్ బాడీతో. గాల్లో అటూ ఇటూ తేలిపోతున్న ఓ సబ్బు నీటి బుడగలాగా. ఎందుకు అంటే మన యాస్ట్రల్ బాడీ బరువు ఆ సబ్బు నీటి బుడగ బరువు కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి. మనం అసలు కింద పడలేము. పడినా అసలు ఏ దెబ్బలు తగిలించుకోలేవు మన యాస్ట్రల్ బాడీకి. సో, మన ఫిజికల్ బాడీని హాయిగా బెడ్ మీద పడుకొనుంది కదా! అలాగే విశ్రాంతి తీసుకొనిద్దాం. మన ఫిజికల్ బాడీ సుఖంగా పడుకొని ఉండడాన్ని, దాన్ని జాగ్రత్తకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ముందుగానే తీసుకొనున్నాం కదా! సో, అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. యాస్ట్రల్ బాడీతో బయటికి వచ్చాం కదా! తగిన జాగ్రత్త తీసుకోకపోతే మనం తిరిగి వచ్చాక ఏ కాలో, చెయ్యో బెణికి ఉండటమో, మెడ కాస్త పట్టేసుండటమో జరగవచ్చు. గరుకుగా ఉన్న వస్తువుతో మన శరీరం రాచుకుంటే కొన్ని నరాలు ఒత్తిడికి లోను కావచ్చు. లేకపోతే మన చెయ్యి కిందకి వాలి ఏ కంబళి అంచుకో రాసుకొని నిస్తబ్దమై తిమ్మిర్లి పట్టవచ్చు. కాబట్టి ఫిజికల్ బాడీని శ్రద్ధగా వదిలిపెట్టి మన యాస్ట్రల్ బాడీతో బయటికి రావడాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక ప్రస్తుతం మన గదిలో తేలియాడే నీటి బుడగలాగా హాయిగా తేలియాడే ప్రయత్నం చేయాలి. మామూలుగా ఎక్కడ మన దృష్టి ప్రసరించదో ఆ ప్రదేశాలన్నీ, అంటే ఇంటి కప్పుని, మూలాల్ని కూడా జాగ్రత్తగా పరీక్షించొచ్చు. ముట్టుకొని చూసే ప్రయత్నం చెయ్యకండే. నిర్భయంగా మన గదిలో తేలియాడుతూ సుఖంగా ఎగరగలిగితే తప్ప, సాధన చేస్తే తప్ప గదిని వదిలి బయట ప్రపంచంలోకి భయపడకుండా సూక్ష్మ శరీరయానం చేయలేము. సూక్ష్మ శరీరయానం గురించి మనం వేరే మాటలను ఉపయోగించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా? నిజానికి ఈ సూక్ష్మ శరీరయానం, యాస్ట్రల్ ట్రావెల్ చేయడం చాలా ఈజీ. సూక్ష్మ శరీరయానం చెయ్యగలను అనే విశ్వాసం, నమ్మకం మనకు ఉంటే అంతే చాలు. ఇది చాలా ఈజీగా మనం చేసేయచ్చు. తప్పక మనం విజయాన్ని సాధించగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భయపడకూడదు. ఎందుకంటే యాస్ట్రల్ బాడీ ఉన్న ప్రదేశంలో భయం ఉండే అవకాశమే లేదు. యాస్ట్రల్ ట్రావెల్ పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఆలవాలం. ఆ చోట్లో భయానికి ఆస్కారం ఎక్కడుంది? మళ్ళీ ఫిజికల్ బాడీలోకి తిరిగి వచ్చాక ఈ దేహంలో బందీనయ్యానే అని చింతించాల్సి ఉంటుంది. మట్టితో నిర్మింపబడిన గుదిబండలాంటి బరువైన దేహంతో మన ఆధ్యాత్మిక ఆజ్ఞల్ని సక్రమంగా నిర్వర్తించలేని స్థూల శరీరంతోనే బాధలు, భయాలు అన్నీ. సూక్ష్మదేహానికి, యాస్ట్రల్ బాడీకి బాధలు, భయాలు లేనేలేవు. అది పూర్తి స్వాతంత్రాన్ని అనుభవిస్తూ, ఇచ్ఛామాత్రంగా సంచరిస్తూ, సుఖైక స్వరూపంతో ఉంటుంది ఎంతో హాయిగా. సో, మనం హాయిగా ముందు మన బెడ్ మీద పడుకొని రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయిన తరువాత మన ఫిజికల్ బాడీకి ఒక 6 అంగుళాల దూరంలో మన యాస్ట్రల్ బాడీ సేమ్ ఫిజికల్ బాడీకి ప్యారలల్‌గా తేలుతూ ఉన్నట్టు మనం ఊహించుకుంటూ ధ్యాన స్థితిలో ఉండాలి. సో, నెమ్మదిగా మన యాస్ట్రల్ బాడీ చిన్న షేక్‌తో
ఎఫర్ట్‌తో అది బయటకొస్తుంది. బయటకొచ్చి మన ఫిజికల్ బాడీని అలా గమనిస్తూ ఉంటుంది. మనం ఏ సిట్యుయేషన్‌లో కూడా, ఏ విధంగా కూడా కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయపడ్డామా మన యాస్ట్రల్ బాడీ మళ్ళీ ఫిజికల్ బాడీలోకి దూరిపోతుంది. ఇక ఆ రోజుకైతే మళ్ళీ ఎంత ట్రై చేసినా అది బయటికి రాకపోవచ్చు. సో, మనకు ఈ యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి అంటే భయం ఉండకూడదు. తరువాత ఇది చాలా ఈజీగా చేయగలం అన్న నమ్మకం మనకుండాలి. ఈ 2 ఉన్నప్పుడు అంటే భయం లేకుండా ఉన్నప్పుడు, నమ్మకంతో ఉన్నప్పుడు ఈ యాస్ట్రల్ ట్రావెల్ చేయడం చాలా ఈజీ. అలా యాస్ట్రల్ బాడీ బయటకొచ్చాక ఆ రూమ్‌లోనే అటు ఇటు తేలుతూ అలా యాస్ట్రల్ బాడీతో మూవ్ అవ్వడాన్ని అలవాటు చేసుకున్నాకే మనం ఆ రూమ్‌ని వదిలి బయటికెళ్ళడం అనేది చెయ్యాలనమాట. సో, ఈరోజు ఇక్కడితో ఆపేద్దాము. దీని కంటిన్యూషన్ మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. సరేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ.